ఎవరైతే ఉంటారో వాళ్ళు పచ్చని ఒలివ మొక్కలే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా, ఆయన మందిరంలో ఎవరు ఉంటారో వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి ధన్యులు, నిజంగా మీరు భాగ్యవంతులు, ఐశ్వర్యవంతులు. హల్లెలూయా. నెక్స్ట్ ఒక్క నిమిషం నిలబడితే వచ్చిన పల్లవిని మనం ఆరాధన చేసి నేను కొన్ని నిమిషాలు వాక్యాన్ని చెప్తాను. మంచిది చేసిన వాళ్ళు జోడించి ఈ యొక్క శ్రమ దినాల్లో, అంటే దేవుని శ్రమ దినాల్లో 40 రోజులు, మరి ఇది రేపు ప్లామ్ దినం, మట్టల ఆదివారం. కాబట్టి దేవా, నీ మందిరంలో నేనుండుటకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు. నిజంగా ఎవరు ధన్యులంటే నీ మందిరములో నిన్ను స్తుతించేవారు, నీ మాటలు వినేవాళ్ళు, నిన్ను ఘనపరిచేవాళ్ళు ధన్యులంట. నాకు తెలియకుండానే నీ మందిరంలో నన్ను ధన్యురాలుగా ధన్యునిగా చేసినందుకు స్తోత్రం కలుగునగాక. మరొక దినములో నాతో ఉండే భాగ్యం ఇచ్చాం. నీ మందిరంలో ఉండే భాగ్యం, అందరితో కలిసి నిన్ను స్తుతించి స్వరమెత్తే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. దూతలతో కలసి శరాపులలో నిలచి, దూతలతో కలసి శరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, దూతలతో కలసి శరాపులలో నిలచి, దూతలతో కలసి శరాపులలో నిలచి, దావీదు గానాల స్తోత్రార్హుడా, కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా, దావీదు గానాల స్తోత్రార్హుడా, కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, దూతలతో కలసి శరాపులలో నిలసి, యేసయ్యా, దూతలతో కలసి శరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని. తండ్రి, నీ బిడ్డలందరిపై నీ ఆత్మను కుమ్మరించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. చాలా సంతోషం, మీరందరూ నిజంగా ఇంటికాడ అన్నాలు వండిరా, వంట చేసిర్రా. అయ్యో, నవ్వుతుర్రంటే ఉపవాసం ఉన్నారా? ఇంటికాడైతే వండి వచ్చారు కదా, మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. బైబిల్లో అపోస్తుల కార్యము 18వ అధ్యాయం చదవనవసరం లేదు. ఒక ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు.
వారితో ఒక అతను కనిపిస్తాడు. మనకు తెలుసు అకుల, ప్రిస్కిల్ల. వీళ్ళిద్దరూ మరి యూదులకు సంబంధించిన వారు. అయితే ఒక రాజు ఏమంటాడంటే, మీరు ఈ రోమా ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళిపోవాలని చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు ఈ అకుల, ప్రిస్కిల్ల ఎవరిని వెళ్ళమంటాడంటే, యూదులు మాత్రమే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళాలి. యూదులు అంటే ఎవరు? క్రైస్తవులు, దేవుని ఆరాధిస్తున్నవారు, యెహోవా దేవుడిని సేవిస్తున్నవారు. అక్కడ ఆయన ఏమంటాడంటే, యూదులు మాత్రమే వెళ్ళాలి, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళకపోయినా అవసరం లేదు. కాబట్టి అప్పుడు ఈ అకుల, ప్రిస్కిల్ల ఇద్దరు కలిసి వెళితే వీళ్ళతో పాటు దైవజనులైన అపోస్తులైన పౌలయ్య గారు కూడా వెళ్తారు. వీళ్ళు ఇటలీ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అతనికి ఏదో ఒక పని చేయాలి కనుక అకుల, ప్రిస్కిల్లకు ఒక డేరలు కుట్టే అలవాటు ఉంది. వాళ్ళతో పాటుగా అపోస్తులైన పౌలు జీవనోపాధి కొరకై ఆయన కూడా డేరలు కుట్టడములో ఆరితీరిన వ్యక్తి. అలాగా ఈ అకుల, ప్రిస్కిల్ల దగ్గర దైవజనుడు ఆ కింద చదువుకుంటూ వస్తే ఆయన మరి వాక్యం బోధిస్తూ అక్కడ అనేకులను బలపరుస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ కింద వస్తే 1.5 సంవత్సరం అంటే 1 సంవత్సరం 6 నెలలు అపోస్తులైన పౌలు భక్తుడు ఎవరి దగ్గర ఉన్నారంటే అకుల, ప్రిస్కిల్ల దగ్గర ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 1.5 సంవత్సరం. ఎవరి దగ్గర ఉన్నాడు? ఒక కుటుంబం దగ్గర దైవజనులు ఉన్నారు. మాట కాదు అండి, చాలా కష్టం. ఏ కుటుంబాలు దీవించబడతాయంటే, ఏ కుటుంబాలు ఆశీర్వదింపబడతాయంటే, ఏ వ్యక్తి దీవెనకరంగా ఉంటాడు అంటే, దైవజనులతో ఎవరైతే సహవాసం చేస్తారో, దైవజనుల్ని ఏ ఇంటికైతే పిలిపిస్తారో, దైవజనులతో ఏ ఇంట్లో గృహకూటిక జరుగుతుందో ఆ కుటుంబం ఖచ్చితంగా దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈ బైబిల్లో ఒక వ్యక్తి పేరు రాయాలంటే ఆషామాష కాదు, ఇది జీవ గ్రంథం. ఇందులో అకుల, ప్రిస్కిల్ల పేరు రాయబడ్డదంటే ఇది మామూలు విషయం కాదు. ఈ గ్రంథాన్ని సగాన్ని ఎవరు రాశారంటే అపోస్తులైన పౌలు గారే రాశారు. తన సొంత జ్ఞానం చేత కాదు, కానీ ఎలా రాశాడు? ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి రాశాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో నేను చూస్తున్నాను, ఎవరి కుటుంబాల్లో గృహకుడికలు తగ్గిపోయాయి. గృహకుడికలు పెట్టి అసలు చర్చికి రావడమే కష్టం. చర్చికి వచ్చినామంటే మళ్ళీ తిరిగి చర్చికి రావాలంటే ఇంకా మహా కష్టం. ఆదివారం వచ్చిందంటే మళ్ళొక్క ఆదివారమే. ఎవరన్నా గృహకూడికలు పెట్టుకుంటే వారికి ఇంటికి వెళ్ళాలంటే కూడా కష్టమే. అలాంటి దినాలలో మనం ఉన్నాం. ఇంకా కొన్ని దినాలు అయితే దేవుని వాక్యము దొరకడం కూడా కష్టంగా ఉంది. కొన్ని తీర్పులు చూస్తున్నాం మనం, కొన్ని ప్రకటనలు చూస్తున్నాం, కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవటం మనం చూస్తూ ఉన్నాం. మీరు ప్రకటన గ్రంథంలో చదివితే రాబో దినాలలో దేవుని వాక్యము దొరకడం, బోధించే వాళ్ళు దొరకడం కరువుగా ఉంటుంది. హల్లెలూయా. అన్నము కరువుగా ఉండదు, బట్టలు కరువుగా ఉండదంట, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కరువు ఏదంటే దేవుని వాక్యం కరువు అవుతుందట. హల్లెలూయా. ఇది కరువు కాకుండా ఉండాలి అంటే దైవజనులతో మీరు సహవాసం చెయ్యాలి, దైవజనులని మీ ఇంటికి నడిపించాలి. ఒక ఆమె మనందరికీ తెలుసు, 1 రాజుల గ్రంథంలో చదివితే ఆమె వెధవరాలు, సారపత్ అనే ఒక ఊరు. ఆ ఊరిలో కరువు విలవతాండం ఆడుతోంది. ఇక తనకు అదే చివరి రోజు, తనకు భర్త లేడు, అకాల మరణం. కొడుకు ఉన్నాడు కానీ వానికి చెయ్యి కాలు సరిగ్గా పనిచేయదు, మంచాన పడి లేవని స్థితి. ఎంత దౌర్భాగ్య స్థితి అంటే ఆమెది. ఇక్కడ భర్త లేడు, ఇక్కడ కొడుకు చూస్తే పరిస్థితి అది. తన జీవితం ఏమన్నా బాగుందనంటే కరువుతో విలవతాండం. ఇక చివరికి తన బ్రతుకులో అదే రోజు చివరి రోజు, ఆ రోజుతో తన కొడుకుని ఇక చంపి చనిపోవాలనుకున్నది. ఇక వాడిని చంపేసి తను కూడా ఇక చనిపోవాలని సిద్ధపడ్డది. ప్రైజ్ గాడ్. ఏందో తెలియదు, ఆమె రాకముందే దైవజనుడు వచ్చి ఆ ఇంటి దగ్గర కూర్చున్నాడు. అరుగు మీద కూర్చొని ఆమె రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఆమె కట్టెలు ఏరుకొని వచ్చినప్పుడు దైవజనుడు చూసి భయపడిపోయి, అయ్యా మీరెందుకు వచ్చారు? పైగా ఆయన వచ్చి ఏమడిగాడో తెలుసా? వందనాలు అయ్యగారు,
ఏమడిగాడో తెలుసా? నాకు ఆకలి వేస్తుంది, కొద్దిగా ఏమన్నా పెట్టగలుగుతావు అన్నాడు. ఆమె వెళ్ళి, ఆమె స్థితి తెలుసు, ఆ పిండి తొట్టిని గీకి చేసి గోర్లతో చేస్తే చివరికి ఆమె అరచెయ్యి ఎంత ఉంటుందో అంత రొట్టె అయింది. చివరికి తీసుకొచ్చి అతనికి ఇచ్చి నీళ్ళు ఇచ్చి తర్వాత భయపడుతూ ఉంది. ఎందుకంటే అతని కడుపుని నేను నింపలేకపోయాను, అతని దాహాన్ని నేను తీర్చలేకపోయాను. దైవజనుడు ఇంత ఎండలో వచ్చాడు, కరువులో వచ్చాడు, నేను ఏమి ఇయ్యలేకపోయాను, ఇంత దౌర్భాగ్యురాలనని తన మనసులో బాధపడుతూ వేదన పడుతూ కలత చెందు కన్నీళ్లు గారుస్తూ ఉంది. పోయేటప్పుడు ఇక్కడ రాన్నాడు, భయపడిపోయింది, చెప్పిస్తాడేమో అతనని బాధపడ్డది, కన్నీళ్లు గారుస్తుంది. చివరికి తల మీద చేయి పెట్టి ఒక మాట అన్నాడు, నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. ఎన్ని రోజులు తెలుసా? నీ సంతతి భూమి మీద నిలిచినన్ని దినములు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? దైవజన్ ఎందుకు వచ్చిండు? ఆ దైవజనుడు తెలుసా? ప్రతీ నెల ఆ దైవజన్ని ఆమె పిలిచేది. కొన్ని నెలల బడి ఆమె విలువట్లేకపోయింది. ఎందుకో తెలుసా? తన దగ్గర ఆయనకు పెట్టనీక స్తోమత లేదు, ఇవ్వనీక కానుక లేదు, ఏమీ లేదు గనక ఎందుకు పిలవాలి దైవజన్ని బాధ పెట్టాలని చివరికి దైవజనుడే ఆ ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. వచ్చిన ఆమె జీవితంలో శాశ్వతమైన ఆశీర్వాదం. కరువులో కూడా ఆ ప్రాంతాన్నే కాదు, ఆ దేశాన్ని పోషించగలిగినటువంటి దీవెన ఆమె మీదకి వచ్చింది. హల్లెలూయా. కుంటోడు చౌటిబడి ఇక మంచానికి అతుకుబడిన వాడు తిరిగి నడవడం లేవడం ప్రారంభించబడ్డాడు. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈ రోజు నువ్వు అనుకుంటుండొచ్చు, దైవ సేవకుని పిలవాలంటే నా ఇంట్లో ఏముంది, నేను వీళ్ళు వస్తే ఛాయో బిస్కెట్లో ఏదన్నా ఇవ్వాలని. మీరు మంచి నీళ్ళు ఇవ్వని అవసరం లేదు, కానీ దేవుని నుంచి రావలసిన ఆశీర్వాదాలకు దూరం అవ్వకూడదని నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఇంటిలో గృహకుడిక జరగాలి, దైవజనుడు నడిపించాలి. దైవజనుడు వచ్చిందంటే ఆయనతో పాటు ఏమొచ్చిందో తెలుసా? దేవుని ఆశీర్వాదాలని ఇంటి మీదకి వస్తాయి. హల్లెలూయా. మనందరికీ తెలిసిన విషయం, మీ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఇది నడిచేదే కదా వాచ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఒక అతను వెళ్ళాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. అరే ఈయన మాట ఉంది, నేను మాట్లాడితే నాకు శరీరం ఉంది, అన్నీ ఉన్నాయి, ఈయన ఎవరు అని తెలుసుకునేకే ఒక్కసారి నిన్ను చూడాలని అంటే ఆయన సినాయి కొండ మీదకి రమ్మని చెప్పాడు. ఆ కొండ మీదకి వెళ్ళాడు. కొంతమంది కింద ఉన్నారు, ఆయన పైకి వెళ్ళి 40 రోజులు మనకందరికీ తెలిసిందే. 40 రోజు తర్వాత దేవుడు మేఘరుడై వచ్చి కొద్దిగా ఆయనని, నన్ను చూడలేవు తట్టుకోలేవు గనక అని ఒక 2 పలకలు ఇచ్చి 10 ఆజ్ఞలు. అప్పుడే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలకు సంబంధించినటువంటి వాక్య పఠనాన్ని దేవుడు రాసి ఇచ్చాడు. ఆ తర్వాత బండ సందుల్లో నుంచి ఆయన శరీరాన్ని చూశాడు. ఓహో, ఇతను కూడా మళ్ళలాగే శరీరధారి అని ఆయన కన్ఫర్మ్ చేసుకొని వచ్చినాక ఈయన ఎక్కేటప్పుడు ఈయనకు నమ్మకమంతుడైన ఒక ఆయన మధ్యలో ఎక్కి మధ్యలోనే ఉన్నాడు. ఆయన పేరు ఎవరో తెలుసా? యెహోషువ. మిగతా వాళ్ళందరి కిందనే ఉన్నారు. ఉపవాసం ఉన్నది ఎవరు? మోషే అని అంటాం. మోషతో పాటుగా 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్న వ్యక్తి యెహోషువ. హల్లెలూయా. ఎక్కడ అయ్యాడో తెలుసా? ఆయన వెళ్ళాడు గనక ఆయనకు కనిపించకుండా కొద్ది మధ్యలోకి వెళ్ళిపోయి ఆ కొండ మధ్యలో, ఆ గృహం మధ్యలో, ఆ చెట్ల మధ్యలో ఉండి 40 దినములు ఉన్నారు. ఇక మోషే రాడు అయిపోయింది అనుకొని వాళ్ళకు సంబంధించిన బంగారం తీసి ఓ దూడనేమో చేసుకొని తాగేశారు. మీకు చాలామంది నంది విగ్రహాలు అక్కడక్కడ కనిపిస్తాయి. ఆ విగ్రహాలు వెలసడానికి కారణం ఇదే. హల్లెలూయా. అప్పుడు అహరోను వాళ్ళు సంతతి అంతా కలిసి దూడలను చేసి వీలైతే దాన్ని చూర్ణం చేసిన దాన్ని సైతం కూడా సేవించేస్తారు. దాన్నే తీర్థము ప్రసాదము అంటారు. హల్లెలూయా. ఇవన్నీ బైబిల్లో నుంచి వచ్చినవే. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈ మోసపోయిన తర్వాత దేవుడు ఎవరిని వాడుకోవాలంటే నిజంగా యాజకులైనటువంటి అహరోను సంతానం నుంచి దేవుడు పిలవాలి. ఎన్నిక లేని వ్యక్తి దేవుడు ఎవరిని పిలిచాడో తెలుసా? యెహోషువని పిలవడం ప్రారంభించాడు. యెహోషువ ఎవరండి? కేవలం యుద్ధం చేసేవాడు, సైన్యాధిపతే. కానీ యెహోషువ ఎవరితో ఉన్నాడు తెలుసా? దైవ సేవకునితో సహవాసం చేసినందుకు. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా.
మిగతా 40 లక్షల మంది ఉన్నారు, కానీ దైవ సేవకునితో సహవాసం చేసేవారు కాదు. ఆయన ప్రార్థిస్తే మన్నా వస్తుందని చూసేవాళ్ళు ఉన్నారు. చేదు జలాన్ని సైతం కూడా మారాజలంగా మార్చగలడు, ఇంకా ముందు ఏమేమి ఇవ్వగలరు అని మోషలో ఉన్న అద్భుతాన్ని చూసేవారు ఉన్నారు. కానీ మోషలో ఉన్నటువంటి ఆత్మల దాహం, దైవిక దాహం, ఆయనలో ఉన్న మర్మాన్ని దేవుడు ఎందుకు పిలుస్తున్నానని గ్రహించగలిగి వెంబడించిన వ్యక్తి ఎవరంటే యెహోషువ. హల్లెలూయా. 40 లక్షల మందిని నడిపించుట కొరకు దేవుడు ఎవరు పిలిచాడో తెలుసా? అందరు అనుకున్నారు ఇక మేమే. యాసన్న కూడా చనిపోయిన తర్వాత అందరు అనుకున్నారు ఇక నేనే అని. ఒక ఆయన అనుకున్న నేనే, కానీ ఎన్నిక లేని అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. యెహోషువని కూడా దేవుడు పిలిచాడు. అయ్యా, అద్భుతాలు మహత్కార్యాలు చేసేవాడు, నాలో ఏముంది, నన్ను ఎందుకు పిలుస్తున్నా నుంచి కాదంటే, ఆయన భూమి మీద మాత్రం అద్భుతాలు చేశాడు. నువ్వు ప్రార్థన చేస్తే భూమి మీద ఆకాశం మీద అద్భుతాలు చేస్తానని చెప్పాడు. అందుకనే 1 నెలల్లో 1-2 రోజులు తక్కువ ఉండడానికి కారణం ఆ మహానుజేబుల్ బావుడు చేసిన ప్రార్థనే. హల్లెలూయా. నిజానికి 1 రాత్రి 1 పౌలు 2 రోజులని అర్థం బైబిల్లో. మనకు యావజ్జీవ కారాగార శిక్ష 14 సంవత్సరాలు, కానీ 7 సంవత్సరాల్లో బయటకు రిలీజ్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే ఫాలో దట్ వరల్డ్ మొత్తం బైబుల్ అంటే 1 రాత్రి 1 పగులు కలిసి 2 రోజులు, 7 సంవత్సరాలు 14 సంవత్సరాలని అర్థం. ఇది ఎక్కడ ఉంది? ఇది 40 రాత్రులు 40 పగులు 40 రోజులని రాశాడు అక్కడ. ప్రైజ్ గాడ్. 40 రాత్రులు 40 పగులు మన ప్రకారంగా 20 రోజులే, కానీ బైబిల్ ప్రకారంగా మాత్రం నా ప్రియ దేవుని సంగమా 2 రోజులు అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నా 2 చేతులు ఎత్తి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏలియా పక్కన ఎవరున్నారు? ఎలీషా. సర్వమును వదిలేశాడు ఆయన చూడంగానే. ఆయనకున్నది గొంగడి బంత, ఇంత గడ్డం. మనోనికి అతను కనుచూపు మేర వరకు భూమి ఉంది, మంచి బంగళాలు ఉన్నాయి, మంచి మంచి వంటలు, మంచి మంచి గాడిదలు, ఎన్నో సర్వ సంపదలు కలిగిన వాడు. ఒక్కసారి ఆయనను చూడంగానే ఎందుకు ఆయనను వెంబడించాడు, ఆయనతో ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా వెళ్ళేటప్పుడు ఆయన ఒక మాట అడిగాడు, నీ మీదున్న ఆశీర్వాదం నా మీద 2 అంతలు వచ్చునుగాక. ఏలియా చేసిన దానికంటే ఎలీషా అద్భుతాలు చేశాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. ఇవన్నీ ఆ వ్యక్తి కానీ, ఆ కుటుంబం కానీ, ఆ ప్రాంతం వ్యక్తులు పొందుకోవడానికి కారణం ఏందనంటే దైవ సేవకునితో చేసిన సహవాసం. ఈరోజు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? దైవ సేవకుని మాట ప్రకారంగా నడిచిన దైవ సేవకునితో నువ్వు సహవాసం చేసినట్టే. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకునికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చిన దైవ సేవకునితో నువ్వు సహవాసం చేసినట్టే. హల్లెలూయా. యెహోషువ మోషతో ఉన్నట్టు ఆయనకు తెలియదు, కానీ మోష ప్రతి మాటకు, మోషలో వేసిన ప్రతి అడుగులు వెనకేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు మీకు అందరికీ చెప్తున్నాను, గృహ కోరికలు లేని వారు ఈ రోజు నుంచి నీ ఇంట్లో 12 మాసాలలో 12 మాసాలు ఖచ్చితంగా, అంటే ప్రతి నెల నీ ఇంట్లో గృహ కోరిక జరగాలి. హల్లెలూయా. ఒకవేళ స్థితి ఏమో లేకుంటే దైవజనుని పిలిపించుకోనన్నా నువ్వు ప్రార్థన చేసి పంపించాలి. డబ్బులు ఇవ్వని అవసరం లేదు, నువ్వు నీళ్ళు ఇవ్వని అవసరం లేదు, కానీ దైవ సేవకుడు వచ్చిందంటే నీ స్థితి మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, సంఘానికి వచ్చిపోతున్నది ఇది సహవాసం. కానీ నీ కుటుంబం దీవించబడాలంటే దైవ సేవకుడితో పాటు దేవుడు కూడా నీ ఇంట్లోనికి అడుగు పెడతాడు. కాబట్టి ఈ రోజు నుంచి మీకు అందరికీ నేను చెప్తున్నాను, చిన్న అకేషను, ఒకవేళ బర్త్డే ఏది ఉండని, దాన్ని బట్టి దైవ సేవకులని పిలిపించాను. నేను ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను, ఆమె బర్త్డే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేశాను, కొద్దిగా ముందుకు వెళ్ళాను. ఆమెను అన్నాను, సిస్టర్ మీరు కొద్దిగా సైడ్కి రండి అని చెప్పాను. అలాగా సేమ్ ఇలా ఫ్యాన్ ఉంది, ఆమె ఇలా సైడ్కి వచ్చింది. ఆ ఫ్యాను 5వ నెంబర్ మీద చాలా స్పీడ్, క్రాంప్టన్ హై స్పీడ్. నేను ఇలా పక్కకు రమ్మని, నేను ఎందుకు రమ్మన్నో తెలియదు, ఏంటిదో నాకు తెలియదు. ఒక్కడేసారి ఆ ఫ్యాను ఊడి ఆ కేక్ మీద పడ్డది. అది ఇలా తిరిగి అట్లే అతుక్కొని పోయేది. నిజంగా ఉంటే తలన్న పోవాలి, మెడన్న పోవాలి. ప్రైజ్ గాడ్. దైవ సేవకుణ్ణి
ఆ యొక్క బర్త్డేకి పిలిచినందుకు మరణం నుంచే దేవుడు ఆమెను తప్పించాడు. కొట్టండి గట్టిగా. ఎవరిలో ఉండి మాట్లాడాడు? నాలో ఉండి మాట్లాడాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కూతుర్లే భర్తలు వదిలేసి ఇంట్లో ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 రోజులు ఉపవాస ప్రార్థన, చివరి రోజు ఇలాంటి దైవజనులు నన్ను పిలిచారు. ప్రార్థన చేసిన అన్నీ అయిపోయినాక అమ్మ ప్రార్థన చేస్తానని ఆమె వంగితే ఆమె బ్లౌజులో నుంచి ఒకటి పడిపోయేది. అదేంటంటే కైని. నేను అడిగాను, అలవాటు ఏమన్నా ఉందంటే, లేదండి పోరగాడు పెట్టాడు, సంచిలో పెడతాడు, ఇల్లు పెడతాడు, కానీ అక్కడ పెట్టాడే అని అంటే, ఆడు చిన్నోడు వచ్చేసేసి పాస్టర్ గారు మా నాయనమ్మ తింటుంది, నేనే కొనుక్కొచ్చిస్తానని చెప్పాడు. నేను చెప్పాను, అబద్ధమాడకి. ఈ రోజు నుంచి ఎన్ని రోజుల్లో బిడ్డలంటే 3 సంవత్సరాలు, చివరికి విడాకులకు వచ్చింది. నేను ప్రార్థన చేశాను, దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తే, నీ పెదాల నుంచి ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, ఆలకిస్తాడని ఆ రోజు నేను చెప్పిన మాటకు ఆమె వదిలేస్తే 3వ నెల తర్వాత ఆ సేవకుడు నన్ను పిలిచాడు. ఎందుకు ఇంత అర్ధాంతరంగా వెళితే కొన్ని మాటలు చెప్పి అందులో నాకు ఒక 10 నిమిషాలు అవకాశం ఇచ్చారు. నేను దైవికానుసారమైనటువంటి భార్య అంటేంది, భర్త అంటేంది, అత్త అంటేంది, మామ అంటేంది, సమాజం అంటేంది, విలువ అంటేందని నేను చెప్పడం ప్రారంభించాను. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, 3వ నెల తర్వాత వాళ్ళందరూ వచ్చి నేను చెప్పిన తర్వాత అంత పెద్ద మనుషులు చెప్పినాక భర్త మీద భార్య, భార్య మీద భర్త ఏడిచి కన్నీళ్ళు గార్చి వాళ్ళు ఒకరినొకరు అత్తుకొని తిరిగి వాళ్ళ ఇళ్లలోనికి తీసుకుని 3 సంవత్సరాల ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఒక్క గృహ కూడిక ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి, నా ప్రియమైన దేవుని సంగమ, గృహ కూడికలో ఉన్న ఆశీర్వాదం, దైవజనులో ఉండి దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దైవజనుని దూషించడం కాదు, దైవజనుని అదో ఇదో మాటలు అనడం కాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఒక ఆయన అనేటాడు, అయ్యగారు మంచి డ్రెస్ వేసిందంటే ఎవరో ఇప్పించారు అనేవాడు. ప్రైజ్ గాడ్. నేను ఏదన్నా కొత్త బైక్ కొంటే చాలు, అది మ్యాక్సిమం చర్చికే ఉంటా, అయ్యగారికి ఎవరో ఇచ్చారు అని అంటారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ దైవజనులు బాగుంటే మీరేనండి. ఒక అతను కారు, దైవజనుడు కారు తుడిచినందుకు, ఆయన పేరు బెంజమిన్, బెంజి కారు ఓనర్ని చేసి పడేశాడు దేవుడు. ప్రైజ్ గాడ్. దైవజనుని కారు ప్రతి సండే వచ్చేసి ఆమెను అనగానే వచ్చి దైవజనుని కారు దగ్గర ఉండి కారును తుడిచేవాడు. ఆయన కారు డొక్కు కారు, తిప్పి కొడితే 1,00,000 ఉండదు. ఈయన కారు, వాడే కారు 10 లక్షలు. ప్రైజ్ గాడ్. అన్నీ తుడిచేవాడు. ఈరోజు ఆయన నేను పిలిచి అన్నాడంట, ఈ రోజు నుంచి నీ పేరు మీదనే ప్రపంచమంతా ఉండే షోరూంలో కారు దేవుడు ఇవ్వబోతున్నాడంట. ఆయన పేరు బెంజమిన్, బెంజి కార్. ఈరోజు ఏ కారు తెలిసినా తెలవలేదు, కానీ ఏ కార్ అంటే బెంజి కార్ అని చెప్పగలరు. తెలుసా బెంజి కార్ అంటే? ప్రైజ్ గాడ్. చిన్న కారు విలువ తెలియకపో, కానీ హైయెస్ట్ కార్, ప్రపంచం మొత్తం ఉండే కారు ఏంటంటే బెంజి కార్. హల్లెలూయా. ఈరోజు సెలబ్రిటీలు వాడుతుంది. కారణం ఏందో తెలుసా? దైవ సేవకుని కారు దూర్చినందుకు కారులో షోరూమ్నే దేవుడు ఇచ్చేశాడు. హైయెస్ట్ కారు బెంజ్ కారు ఎంతనో తెలుసా? 43 కోట్లు. ప్రైజ్ గాడ్. రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్ వాడుతున్నాడు, అది ఒక కారు తయారు చేయించుకున్నాడు. దాన్ని తయారు చేయడానికే మినిమం 3.5 సంవత్సరాలు పట్టింది. 43 కోట్లు ఇచ్చించాడు దానికి. ఇట్స్ అ గ్రేట్. కానీ లోగో ఏముందో తెలుసా? జీసస్ లోగో లేదు, వాక్యం లేదు, లోగో మాత్రం BMW బెంజ్ కార్ అనే ఉన్నది. కొట్టండి గట్టిగా. 43 కోట్లు పెట్టినా ఆయన పేరు పెట్టుకోలేదు, కానీ షోరూమ్కి ఏది ఉందో అదే పేరును దేవుడు పెట్టించాడు. ఆమేన్. ఈరోజు దైవ సేవకునితో ఉంటే మీకు ఈ ఆశీర్వాదం, ఇది మిస్ కాకూడదని, ఇది వదులుకోకూడదని ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో నా 2 చేతులు ఎత్తి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుని యొక్క సహవాసం, దైవజనునితో ఉండడం వల్ల, దైవజనుడు మన ఇంటికి రావడం వల్ల, దైవజనుని ఇంట్లో పరిచర్య చేయడం వల్ల, దైవజనుని దగ్గర పరిచర్య చేయడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఎక్కడెక్కడో కథలు కదా, ప్రస్తుతంలో ఉన్న వ్యక్తులు ఎంత గొప్పవారయ్యారో చూశారు. దేవుడికి స్తోత్రం. మరి రాత్రి మీరు ఎలాగున్నారో ఆలోచించండి. దైవజనుని దగ్గర ఉన్న యెహోషువ ఏమైపోయాడు? నాయకుడైపోయాడు. చాలా విషయాలు బోధించారు. కాబట్టి ఈ రాత్రి మీరు కూడా ఆ విధంగా దైవజనుని మాట వింటూ
దైవజనునితో పరిచర్య చేస్తూ యెహోషువలాగా నిలబడుతూ రాబోయే కాలం గొప్ప ఆశీర్వాదాలు పొందుకొందురుగాక. చక్కని వర్తమానం అందించినటువంటి దైవజనులు మా సోదరులు, మా అన్నగారు నెహెమీ అన్నయ్య గారికి, వారి కుటుంబానికి ప్రత్యేక వందనాలు. మరి నెహెమీ అన్నయ్య గారు అమ్మాయి డాక్టర్ అమ్మగారు ఇప్పుడు ఎవరో చిన్న పిల్లగా వచ్చింది మన దగ్గరికి. ఒకసారి చెప్పని సాక్ష్యం గుర్తుంది కదా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు హైదరాబాదులో డాక్టర్ అమ్మ అయిపోయింది. దేవుని పరిచర్య చేస్తే అంతటి ఆశీర్వాదాలు. ఆమేన్. మన స్థితి ఎలాగుంది, మన పరిస్థితి ఏంటి, మనకు అంత డబ్బు ఉందా, ఎప్పుడు ఆలోచించకండి. దేవుని పరిచర్య చేస్తే మన పిల్లలకి అదే నేర్పించండి. ఎస్కేప్ చేయకండి, అయిపోయింది అన్నాడే అన్నట్టుగా కాకండి. పరిచర్య చెయ్యకపోతే నేర్పించండి, కొద్ది సమయాన్ని కేటాయించమని చెప్పండి. బిడ్డలు దీవించబడతారు. ఆమేన్. పరిచర్యలో చాలా ఆశీర్వాదాలు మనం చెయ్యలేక దేవుని దీవెనలు పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఒక మాదిరిగా మన మధ్య మరి అన్న నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అన్ననింకను రాబోయే కాలంలో బలమైన సాధనంగా దేవుడు వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుని కూటాన్ని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా మధ్యకు దైవజనులు మీరు తీసుకొచ్చి దైవజనుని మాట వినుట, దైవజనునికి పరిచర్య చేయుట, దేవుని మందిరములో పరిచర్య చేయుట, దైవజనుడు ఎక్కడుండమంటే అక్కడ ఉన్నవారు ఎలా దీవించబడ్డారో, ఎలా ఆశీర్వదించబడ్డారో దైవజనుని ద్వారా మాతో మాట్లాడవు నైనా. బిడ్డలు విన్నారు అయ్యా, వీరు కూడా ఆ విధముగా మాట వింటూ ఉన్నతమైన స్థితిగతులు పొందుకునే కృపను దయచేయమని, దైవజనులు మళ్ళీ ప్రయాణమై హైదరాబాద్ వెళ్తుండగా తోడుగా ఉండి నడిపించి బలపరచుమని, గొప్ప కార్యాలు జరిగించమని దేవా, ఈ పరిచర్యను సంఘ బిడ్డలందరినీ దీవించమని, దైవజనులకు ఇచ్చిన పరిచర్యలను కూడా ఆశీర్వదించమని దేవ, నన్ను సంఘ బిడ్డల కుటుంబాలను కూడా ఆశీర్వదించిన. ఉదయం సండే స్కూల్ అన్న సంఘారాధన, ఎర్రచేరు ఆరాధన, మళ్ళీ సిద్ధపాటు కూడికలు ఇవన్నీ తోడుకుంటామని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దీవెన, కాపుదల, భద్రత. దైవజనుని మాట వినాలి, పరిచర్య చేయాలి, దేవుని కొరకు నిలబడి వాడబడి ఉన్నతమైన భవిష్యత్తు పొందుకోవాలని తీర్మానించుకున్న బిడ్డలకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. అమ్మా పాట అంటే టైం లేదమ్మా, 9 గంటలకు